నేపాల్ వరదలు చిక్కుకున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సాక్షి టీవీకి వెల్లడించారు. ప్రస్తుతం చైనా మానస సరోవర యాత్రలో ఉన్నారు సతీష్ రెడ్డి, ఆయన బృందం. తాము సేఫ్గా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇతర మార్గాల్లో భారత్కు రావడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారమ్మా. దాంట్లో ఎక్కువ మంది హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, కొంతమంది లండన్ నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువ భాగం హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం లేదమ్మా, మేము ప్రయాణంలో ఉన్నాం. తిరిగి ఇది పర్వతాలు, మైదానాలు, వీటి మధ్యలో ప్రయాణం చేస్తూ మంచి ప్రకృతి వాతావరణంలో వెనక్కి వస్తున్నాం. కాకుంటే ఈ దుర్ఘటన మాత్రం అందరినీ కలిసి వేసింది. ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మాకు యాక్చువల్ గా పెద్ద ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే మేము తిరిగి ప్రయాణం రావచ్చు కాబట్టి ఎక్కువగా మాట్లాడడం అనేది జరగలేదు. అయితే తెలుగు ప్రయాణం ఏ రకమైనటువంటి మార్గంలో వెళ్ళాలి, అక్కడ పర్మిషన్స్ కోసం కొంతమందితో మాట్లాడడం జరిగింది. మన ఇండియన్ ఎంబసీతో టచ్ లో ఉన్నాం. వాళ్ళతో వాళ్ళు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా. ఇక్కడ మేమున్న ప్రాంతంలో చాలా దూరమైన ప్రాంతం అమ్మా. మేము కైలాస పర్వతము తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రాంతం వరద ఉప్పద వచ్చినటువంటి ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరం. కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అది జరిగేదంతా కూడా ఆ ఉప్పద జరిగిన ప్రాంతంలో మాత్రమే ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ఊరికి పరిస్థితి ఎట్లమ్మా, అక్కడ ఉప్పద జరిగినటువంటి ప్రాంతంలో, దొరకడం జరిగిన ప్రాంతంలో చాలా మంది ప్రజలు మొత్తం ఆస్తులు పోలుకొట్టుకుంటారు, అందరూ కొట్టుకుని పోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు, కొంతమంది వరదలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళకి ఆహారాలు అన్ని అందిస్తూ ఉన్నారు, సహాయకారాలు నడుస్తున్నాయి. ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో మామూలుగా ఉంది. మేము అంతా క్షేమంగా ఉన్నామని మొత్తం చెప్పాం. ఈ న్యూస్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను సాయంత్రం మాట్లాడా కదా, అంతా బాగుంది అనుకున్నాం కదా, ఇదేంటి ఇలా వచ్చిందని చెప్పి. ఎవరో ఇన్కరెక్ట్ గా ఇచ్చినటువంటి ఒక న్యూస్ అంటే. సతీష్ రెడ్డి బృందాన్ని తీసుకెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ కూడా టీం సభ్యులతో కలిసి ఒక వీడియో విడుదల చేసింది. తామంతా క్షేమంగా ఉన్నామని, అధికారులు సూచించిన సురక్షిత మార్గంలో భారత్ చేరుకుంటామని తెలిపింది. ఇవాళ మేమంతా ఇక్కడ మానస సరోవరం దగ్గర ఉన్నాం, బేస్ క్యాంప్ దగ్గర. ఇక్కడ నుంచి ఇవాళ సాగాకి వెళ్తాం. చైనా కూడా ఒక డెసిషన్ తీసుకున్నాక ఏ రూట్ మాకు ఇస్తే ఎగ్జిట్కి ఆ రూట్ నుంచి మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేఫ్ మూమెంట్స్లోనే వస్తున్నాం. సో భగవంతుడి దేవాల మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇదిగో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుకోండి. एक बार सबको दिखाओ. హలో, వీడియో పూరే దిఖాओ, ఐసా గుమాకే దిఖాओ, ఆరా సబ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారమ్మా, ఒకసారి చూసుకోండి. అలాగే ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. మన సతీష్ రెడ్డి గారు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వీఆర్ ఇన్ ఎన్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. మేము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పాజిటివ్గానే ముందుకెళ్తున్నాం. సో డోంట్ వరీ, వీఆర్ ఆల్ ఇన్ సేఫ్ పొజిషన్. వీ రిటర్న్ వెరీ హ్యాపీలీ అండ్ సేఫ్లీ.